ఈ వీడియో చూసే ప్రతి ఒక్క 90s కిడ్ కి చెప్తున్నా, ఫ్రెండ్స్ ని తీసుకుని మరి ఈ సినిమాకి వెళ్ళండి, లేదంటే చాలా మిస్ అవుతారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. నిహారిక కొనిదెల అంతా కొత్త వాళ్ళతో ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ కమిటీ కుర్రాలు. యదువంశీ అనే న్యూ డైరెక్టర్ తో తీసిన ఈ ఫిల్మ్ ఈ రోజు వరల్డ్ గా రిలీజ్ అవగా నిన్న చాలా చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. మరి యాక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వరకు ఎంతమంది డెబ్యూటెంట్స్ తీసిన ఈ ఫిల్మ్ ఎలా ఉందో, 11 మంది హీరోలంటూ చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయిందో, అసలు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, కోనసీమ ఏరియా 12 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర, జరిపించే కమిటీ కుర్రాలు, వీళ్ళ మధ్య ఉండే గొడవలు, ప్రేమ, ఫ్రెండ్షిప్ అండ్ పాలిటిక్స్, వీటన్నిటిని మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్క 90s కిడ్ కి చెప్తున్నా, సినిమాకి వెళ్ళండి, ఫ్రెండ్స్ ని తీసుకుని మరీ వెళ్ళండి, లేదంటే చాలా మిస్ అవుతారు. ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకుంటారేమో, నా డబ్బులు పెట్టుకుని మరి ప్రీమియర్ షోకెళ్ళా. అసలు ఏముంటుందిలే ఈ సినిమాలో, చాలా సినిమాల్లోనే ఈస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్, కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళకుండే లవ్ స్టోరీస్ అండ్ ఏవో 90s మెమరీస్ ని గుర్తు చేసే కొన్ని సీన్స్. లిటరల్లీ ట్రైలర్ చూసాక ఇవే ఉంటాయి అనుకున్నా, ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. బట్ ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి. సినిమా స్టార్ట్ అవడమే లేట్, ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదు. మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ఈ 11 మంది లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని మరోసారి చూడాలనిపించింది. నేనేం చెప్తున్నానో మూవీ చూసిన 90s కిడ్స్ కి బాగా అర్థం అవుతుంది. సినిమాని స్టార్ట్ చేయడంతోనే 90s లోకి తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్. ఒకటి కాదు, రెండు కాదు, అప్పుడప్పుడు తలుచుకునే చిన్ననాటి మెమరీస్ అన్నింటినీ స్క్రీన్ పై చూపెట్టాడు. ఇంటర్నెట్ సెంటర్ కి ఎక్కించుకునే బిట్లతో సహా, జియో లేని రోజులు, రీఛార్జ్ కార్డ్ అయిపోతుందని మిస్డ్ కాల్ ఇచ్చుకునే డేస్, ఫ్లేమ్స్ లో ఎస్ వస్తే అప్పటికి ఫీలింగ్స్ ఉన్నా కూడా సిస్టర్ గా యాక్సెప్ట్ చేసే ఇన్నోసెన్స్, కులం అనే మాట తెలియని హ్యాపీ డేస్, మతం వచ్చేసి హిందూస్ అయినా కూడా సండే రోజు ఫ్రెండ్ తో చర్చికి వెళ్లే సరదా డేస్, లైఫ్ లో ఎదురయ్యే ఫస్ట్ లవ్, ఇలా చెప్పుకుంటూ పోతే 90s కిడ్స్ సెలబ్రేట్ చేసుకునే ఎన్నో ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. 90s కిడ్స్ కి మూవీ ఒక ఫెస్టివల్, లెట్ సెలబ్రేట్ విత్ ఫ్రెండ్స్. అలానే 2K కిడ్స్ కి పెద్దవాళ్ళకి నచ్చదా అనే డౌట్ పెట్టుకోవద్దు. మూవీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా బోర్ కొట్టదు. ఆ ఊరి సెటప్, ప్రతి క్యారెక్టర్ డిజైన్ అని బట్టి పే ఆఫ్ చాలా అంటే చాలా బాగా కుదిరాయి. ఖచ్చితంగా మూవీలో ఏదో క్యారెక్టర్ తో రిలేటబుల్ అవుతాం. బట్ మీరు 90s కిడ్ అయితే ఇంకా బాగా రిలేట్ అవుతారు. టెక్నికల్ గా కూడా మూవీ ఎక్కడ లో బడ్జెట్ మూవీలా అనిపించదు. లిటరల్లీ ఏం లేని ఒక వంతెనని కూడా ఎంత బ్యూటిఫుల్ గా చూపించి ఎంత బాగా వాడుకున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్లి చూస్తే ఇదేనా అని కూడా షాక్ అవుతారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ప్రీ ఇంటర్వెల్ సీన్ దగ్గర సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఆ కలర్స్ కానీ, లైటింగ్ కానీ, కెమెరా వర్క్ కానీ అన్ని సూపర్. మ్యూజిక్ కూడా మూవీకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. బట్ కొన్ని సీన్స్ లో ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. ముఖ్యంగా ఒక్క నోటిసబుల్ సాంగ్ కూడా లేకపోవడం మైనస్. బట్ ఓవరాల్ మ్యూజిక్ అయితే డీసెంట్ అని చెప్పొచ్చు. ఏ సినిమాకైనా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటే స్టార్టింగ్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. ఏ మూవీకైనా ఇది సరిగ్గా వర్కౌట్ అయ్యాయంటే ఆ మూవీ సూపర్ హిట్. అయితే ఈ మూవీలో ఈ 3 మాత్రమే కాకుండా రిమైనింగ్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్ లో కాస్త లెంత్ అనిపించినా కూడా క్లైమాక్స్ పోర్షన్ మాత్రం చాలా మందిని థియేటర్స్ లో కంటతడి పెట్టేలా చేసింది. డైరెక్టర్ తన డెబ్యూ మూవీతోనే అన్ని విధాలుగా కూడా పాస్ అయ్యాడు. సో డోంట్ మిస్ దిస్ జమ్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సాయి కుమార్ గారు యాస్టీస్ గా పొలిటికల్ డ్రామాలో ఎలా అయితే జీవించేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలానే రఫ్ ఆడించారు విత్ హ్యూమర్ టచ్. 11 మంది కొత్త ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చిన రోల్స్ కైతే 100% న్యాయం చేశారు. ఇంక్లూడింగ్ హీరోయిన్స్ కూడా. కేఆర్ఎఫ్ కంచరపాలెం కిషోర్ కుమార్ కూడా ఆదరగొట్టేశారు. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, మంజుమల్ బాయ్స్, జూన్ అండ్ ప్రేమలు వంటి మలయాళీ సినిమాలే కాకుండా అప్పుడప్పుడు టాలీవుడ్ నుంచి వచ్చే ఇలాంటి కంటెంట్ సినిమాలు కూడా ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి సినిమాలు ఇంకా రావడానికి హెల్ప్ అవుతాయి. బూతులు, అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఫ్రెండ్స్ తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది కమిటీ కుర్రాలు ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.